7th బిట్ వాడు ఏమన్నాడు, ఫస్ట్ √32ని ఎలా రాయొచ్చో చూద్దాం. √32 ఈజ్ ఈక్వల్ టు √16 అని రాయొచ్చా? 32ని √16 అంటే √16 × 2 అంటే √16 × √2 అని అర్థం నాన్న. మరి చెప్పను చిన్నపిల్లలాగా. ఓకే, √16 అంటే 4 నాన్న, 4√2 దీని వాల్యూ నాన్న, 4√2. ఇప్పుడు √128 తీసుకురండి. 128ని 64 × 2 కింద రాస్తాను, అంటే √64 × √2 అని అర్థం. √64 అంటే 8 నాన్న, 8 స్క్వేర్ 64, స్క్వేర్కి రూట్ పోతే 8 మిగులుతుంది, 8√2 అని అర్థం. √50ని తీసుకురండి నాన్న. √50ని మనం ఎలా రాస్తామంటే, √50ని మనం ఎలా రాసుకుంటామంటే √25 × 2 కింద రాస్తాం. సో √25 × √2, √25 అంటే వాల్యూ ఎంత? 5√2 అని అర్థం. సో ఈ 3 వాల్యూలు మనం కట్టడం అయితే జరిగిందండి. ఈ 3 వాల్యూలు మనం కట్టడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ √32 అంటే 4√2 మైనస్ √128 అంటే 8√2 ప్లస్ √50 అంటే 5√2. అన్నిట్లో కామన్గా √2 ఉంది, ఆ √2ని బయటకు తెచ్చేయండి. 4 - 8 + 5. 4 - 8 అంటే -4 -4 + 5. √2 × 4 - 8 అంటే -4 + 5 అంటే 5 నుంచి 4 తీసినాను 1. √2 × 1 అంటే √2. ఇది దీని యొక్క వాల్యూ. √2 వాల్యూ ఎంత అంటే 1.441. 1.441 ఎంత? √2 యొక్క వాల్యూ 1.414. దీనికి అప్రాక్సిమేట్గా ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 1.414. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అయితే మనకు అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దాం.